అందరికీ వందనాలు. దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం చూసుకున్నట్లయితే, నిన్నేమాత్రం విడవను ఎన్నడూ ఎడబాయను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని ఏమాత్రం విడవను ఎన్నడూ వెడబాయను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను ప్రేమించే వాళ్ళు నీకు దూరమయ్యారేమో, లోకస్తులు నిన్ను మరి తెలియని రీతిలో నిన్ను కించపరుస్తున్నాడేమో, కానీ దేవుడు ఎన్నడూ విడబడంట, ఏమాత్రము ఎడబాయడంట. ఏ ప్రతికూలతల్లో ఉన్నా నిన్ను వెడబాయడు. ఏ క్షణాన కూడా, ఏ నిమిషంలో కూడా మన దేవుడు నిన్ను విడిచేవాడు కాదు. తప్పక మనకి సహాయం చేసేవాడిగా మనం ఆరాధించే దేవుడు ఉంటున్నాడు. మనం ఆరాధించే దేవుడు ఎన్నడూ విడవనని మనకు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసే దేవుడు నమ్మదగినవాడు. లోకస్తులు లేదా లోకంలో ప్రేమించిన వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళొచ్చామో, దూరం అవ్వచ్చామో, కానీ మనం ఆరాధిస్తున్న లోకరక్షకుడు మనల్ని విడిచి వెళ్ళే దేవుడు కాదు. నిన్ను ఏమాత్రము విడవను ఎన్నడూ వెడబాయనని వాగ్దానంతో మాట్లాడుతున్న మన దేవుడు. మరి ఎవరు కూడా ఆధైర్యం కాకుండా ధైర్యం కలిగి దేవుని పట్ల నమ్మకంతో మనం కలిగి ఉంటే, నమ్మకాన్ని కలిగి ఉండి దేవుణ్ణి ఆనుకున్నప్పుడు, ఆయన ఆధారం చేసుకొని దేవుని పట్ల విశ్వాసంతో నువ్వు నిలిచి ఉన్నప్పుడు తప్పక ఆయన కార్యాలు జరుగుతాయని తెలియచేస్తున్నాడు. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు, ప్రేమ స్వరూపే, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. ఎవరైతే ఈ వాగ్దానం వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుటకు సహాయం చేయండి. ప్రతికూలతల్లో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను విడుదల చేయండి. అనారోగ్యాలతో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను యేసు నామములో స్వస్థపరచండి ప్రభువా. వివాహాలు కాకున్న బిడ్డలందరికీ ఘనమైన వివాహాలు జరిపించండి. ఇల్లు లేని వారికి ఇల్లును దయచేయండి ప్రభువా. మరి పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీ యొక్క పరలోక జ్ఞానంతో నింపి వారిని ఆదరించండి ప్రభువా. కోర్టు కేసుల్లో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కేసుల నుంచి విడుదల చేయండి, విడిపించండి ప్రభువా, సహాయం చేయండి. ఇంకా అనేక విషయాల్లో ఎవరైతే ఏ విషయాల్లో బాధపడుతున్నారో వాటి నుంచి విడుదల చేసి ప్రభువా, ఇనుటి వల్ల విశ్వాసం కలిగితే ఆ విశ్వాసంతో ప్రభువా, ఆ విశ్వాసాన్ని బట్టి కార్యం చేయండి ప్రభు. ఏ బిడ్డ అయితే ఈ వాగ్దానాన్ని వింటున్నారో ప్రతి బిడ్డ విశ్వాసం కలిగి నమ్మి ప్రభువా తండ్రి ప్రార్థించుటకు కృప చూపించండి. ప్రతి బిడ్డ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.